నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. అంకాపూర్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాక ఆవిష్కరణ. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన పట్టణం మన భద్రత మన బాధ్యత కాలనీ వాసులకు సూచనలు సలహాలు చేసిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అమ్దన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డిఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రలే, డిఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టుండ్రా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ వారికి జ్ఞాపికలు బహుకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్టీసీ సంస్థలకు బహుమతులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తుంటాం. ఈ శుభవేళ మీకు నా ఉదయపూర్వ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన ఉద్యమంలో మనమంతా భాగస్వాములు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఆంక్షల మేరకు అనుకూలంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతను సమగ్రతను సాధిస్తూ సాగుతాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన చేయడం జరుగుతా ఉంది. సంక్షేమ పథకాలు పంపిణీ త్వరితగతిలో పూర్తి చేయడం మరియు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల పాటు ప్రజా ప్రార్థన ప్రగతి ప్రణాళికను అనే పరిపాలన గ్రామాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ముందస్తులో పయనిస్తున్న అందరికీ ఆదర్శంగా పిలుస్తున్నాం. ఈ సందర్భాన్ని ఆవిష్కరించుకొని మన జిల్లా వివిధ రంగాలకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో అంకాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచిందని, భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా చేసుకోవడం సంతోషంగా ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అంకాపూర్ గ్రామంలో భారీ త్రివర్ణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారని, ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచి వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని అన్నారు. అలాగే భారీ జాతీయ పతాక నిర్మాణం కోసం కృషి చేసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు గడ్డం సునీత కుటుంబీకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, లైబ్రరీ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నేతలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి కూడా అంకాపూర్ పేరు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. చెక్క నేలకు ఎంత రుణపడి ఉన్నాడు అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అంకాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పోటీ దింపిస్తే బాగుంది. తెలంగాణ గుండెకాయ అసెంబ్లీ కూడా అంకాపూర్. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో చిన్న తప్పు చేయకుండా 2.5 సంవత్సరాలు ₹1 అవినీతి చేయకుండా ఎవరిని ఏమనకుండా పేదల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, కార్మికుల పట్ల అసెంబ్లీలో గొంతున పడుతుంది. ప్రజా సమరం పోరాడు. కాబట్టి ఊరికి ఎప్పుడు గర్వకారణంగా ఉంటాను. ఊరు తలదించుకునే పని ఏం చేయను కూడా. అంకాపూర్ క్యాండిడేట్ కోరుతాను. అట్లనే అంకాపూర్ పథకం కూడా తెలంగాణ నెంబర్ 1 చేసే పరిస్థితి తీసుకొస్తాను. ఇంకా రానున్న రోజుల భవిష్యత్తును రాజ్యాధికారం, రాజ్యం అది సాధించే దశలో ఉన్న అంకాపూర్కు ఎవరెవరు రావాలా, డీజీపీ లాంటి కూడా అంకాపూర్ అట్లయితే ఇప్పుడు ఎస్పీలు, కలెక్టర్లు వస్తున్నారు. ఊరిని అందరం కలిపి నిరుద్యోగం లేని, గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు లేని, పెన్షన్లు లేకుండా అన్ని రకాలుగా ఇప్పుడు గ్రామస్తులు కూడా చెప్తున్నాను. మీరు ఎన్ని ఇళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని ఇళ్ళని గ్రామంలో ఏమున్నా ఇప్పుడు పెన్షన్లు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 2 లక్షల పెన్షన్లు స్టార్ట్ అవుతుంది తెలంగాణ. ఓన్లీ అర్బన్స్ అంత 1,00,000 పోతే 100 నియోజకవర్గాలకు 1000 వస్తాయి. ఊరుకు 10 వస్తాయి. కాబట్టి నా మాట ఇక్కడ ఉన్న అధికారులకు చెప్తున్నాను, అరువులకు మాత్రం ఇప్పించండి. ఊరుకు 10 వస్తుంది. 2 లక్షల వచ్చేటి ఊరుకు 10. కాబట్టి అరువులకు ఇప్పించడానికి ప్రయత్నించండి. ఎవరు ఏమనుకోవద్దు. వచ్చేటి 10 కాబట్టి అరువులకు. రెండోది ఇల్లు మళ్ళీ 2,500 శాంక్షన్ అయింది పేపర్. అంత డిమాండ్ ఏం లేదు అనుకున్నట్టు. పోయిన సంవత్సరం 3,500 ఇల్లు శాంక్షన్ చెప్పి 2,500 అయింది. ఇంకా 1000 పాత కోట అట్లనే ఉన్నాయి. ఇళ్ల గురించి ఇబ్బంది పడకండి, రేషన్ కార్డులకు ఇబ్బంది పడకండి. అవసరమైతే ఎవ్వరు ఏం కావాలన్నా గ్రామ పంచాయతీ సంప్రదించండి. అరువులు ఉంటే అయితే ప్రత్యేకంగా నేను మంత్రి గారిని అడిగితే ఏమంటే నీ అంకాపూర్ నీ ఓన్ విలేజ్ కాబట్టి ఇంకొక 50 ఇల్లు ఇస్తామని చెప్పారు. దాని మీద ఎందుకంటే 28 మీద 28 మధ్యాహ్నం ఒక బిల్డింగ్ కట్టలేదు, అందులో 16 వస్తాయి. ఫస్ట్ అయితే 42 ఇస్తాం. ఈ 42కి అప్లై చేస్తే ఇంతకు ముందులా ఉండదు. అరువులందరినీ ఫైనల్ కాగానే ఇక్కడ లిస్ట్ పెడతాం, ఇట్లనే మీటింగ్ పెడతాం. సర్వ సమాజ ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడనే పెడతాం. జనరల్ బాడీ మీటింగ్ పెడతాం, మీకు ఇస్తాం లిస్టు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో మంది పోరాడి అమరులు అయ్యారని, వారందరికీ నూతన తెలంగాణ రాష్ట్రం ఎల్లవేళలా రుణపడి ఉంటుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అమరవీరులకు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రం ఏర్పడేంత వరకు నిద్రపోలేదని చెప్పారు. అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేసి కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మొత్తం తెలంగాణ సమాజం ఒకటై ఎందరో మంది యువకుల బలిదానాలు చేస్తే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేది. 2001వ సంవత్సరంలో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా బయలుదేరాడు. 14 సంవత్సరాల అలుపెరగని పోరాటం. అంబేద్కర్ గారు సూచించిన విధంగా సమీకరించు, బోధించు, పోరాడు అన్న సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని తెలంగాణ సమాజానికి మనం కోల్పోతున్నదేంది, ఆంధ్ర పాలకులు తెలంగాణని ఎట్లా దోచుకున్నారు, అనేక విషయాల్లో తెలంగాణ సమాజానికి ఒక పక్షిలాగా తెలంగాణ మారుమూలం గ్రామాలు తిరిగి అందరికి కూడా అర్థం చేపించే పని చేసినారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే తెలంగాణ రావాలి, హింసతో రాదు. ఎన్నికల్లో తెలంగాణ ఓటేసుకొని తెలంగాణ బలాన్ని నిరూపిస్తేనే పార్లమెంటు ద్వారా తెలంగాణ వస్తది అని చెప్పి అనేక వేలాది సభలు తెలంగాణ నలుమూలల ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని జాగృతం చేసి చివరికి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో మాకు నూకలు లేవు అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకునే విధంగా చేసి రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ జయ్యనకపోతే మాకు నూకలు లేవు అని భయపెట్టి కాంగ్రెస్ పార్టీ తోటి 2004లో తెలంగాణ ఇస్తామని ఒప్పించింది. 2009లో తెలుగుదేశం పార్టీ తోటి ఒప్పించిండు. చివరికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిండు. చివరికి కేసీఆర్ గారు సృష్టించిన రాజకీయ అనివార్యత వల్ల కాంగ్రెస్ పార్టీకి మాకు నూకలు లేవు, తెలంగాణలో మమ్మల్ని ఎవరు పట్టించుకోడు అన్న భయమై చివరికి తెలంగాణ ప్రకటన చేసి మళ్ళీ వెనక్కిపోయి వేలాది మంది బిడ్డల చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చి ప్రకటన ఇచ్చి వెనుకపోవడం వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోయిన సంగతి మనందరికి తెలుసు. దీనికి కారకులు ఎవరు? ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్తా ఉన్నారు. 2014లో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అనివార్యత. గాంధీజీ గారు స్వతంత్ర పోరాటం చేసి అనివార్యత సృష్టిస్తే బ్రిటిష్ వారు భారతదేశానికి ఎట్లయితే స్వాతంత్రం ప్రకటించారో అట్లా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తప్పనిసరి పరిస్థితులు సృష్టిస్తే తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయలేదు. కాబట్టి పోరాడి సాధించింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో త్యాగజనుల ఫలితమని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ లహరి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ లహరి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించి ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఆమె అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి జరగడం ఖాయమని అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడడం ఎందరో త్యాగజనుల ఫలితమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు మరియు కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగతుల బలిదానం 2014 ఫలితంగా 2014 జూన్ 2న మన కలల తెలంగాణ సాకారమైంది. స్వయం పాలనలో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనే నినాదంగా ముందుకు సాగుతున్నాం. గడిచిన ఈ 12 ఏళ్లలో తెలంగాణ మన దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని తెలియజేస్తూ మరోసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆర్మూర్ మున్సిపాలిటీ యందు చైర్మన్ గారి అధ్యక్షతన, వైస్ చైర్మన్ గారు మరియు పట్టణ ప్రజలు, అధికారులు, అనధికారులు, రాజకీయవేత్తలు మరియు పత్రికా విలేకరులందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు పతాక సందర్భంగా మరి ఈరోజు చైర్మన్ గారి కార్యక్రమం అయితే పతాకావిష్కరణ జరపబడింది. ఎన్నో త్యాగాలకు, కులాలకు, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2 పతాకావిష్కరణ ప్రతి డిపార్ట్మెంట్లో ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మన పురపాలక సంఘం నందు ఈరోజు అటు కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇటు కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ఆర్మూర్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ చేతుల మీదుగా త్రివర్ణ పతాకం ఆవిష్కరించి సిబ్బందికి మరియు ఆర్మూర్ డివిజన్ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో మంది అమరులు అయ్యారని, వారి కృషి ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. అలాగే ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా ప్రతి అధికారి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అధికారులు ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుంటుందని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మరియు అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ చేతుల మీదుగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రజలకు సంక్షేమం, ప్రజా పరిపాలన రేవంత్ రెడ్డి హయాంలో కొనసాగుతుందని, రానున్న రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రానికి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో తీసుకుపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఒక భౌగోళిక స్వరూపం కాదు, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరి సహకారం కూడా అవసరం. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలను కోరుకునేది ఒకటే, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మనమందరం సహకరిస్తూ దేశాన్ని అభివృద్ధిలోనే ఉన్నదలా ఉండేదానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి గడపకు తిరుగుకుంటూ తెలంగాణ గురించి నీళ్లు, నియామకాలు సాధించుకుంటాం. మన పాలన రావాలని, ప్రజా పాలన రావాలని, ఇది ప్రజా పాలనతోనే సాధ్యము. ఇది ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు ప్రజాప్రతినిధులు, మన సీఎం, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో ఈ తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ రైతు బంధు, ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి అలాంటి ఘనత ఇచ్చిన సోనియమ్మకు మా ఆర్మూర్ నియోజకవర్గం వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మేము ఈ తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం చేసుకున్నాం. తెలంగాణ అమరవీరులకు ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అమ్దాల్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాడు కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రాణం పోసిందని ఆర్మూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూజా నరేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సంవత్సరాలు కొట్లాడి నూతన రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అధికారంలోకి రావటం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి సూచనల మేరకు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు జీవనాన సూచనల మేరకై ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద ఈ రోజు జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. అలాగే మరి 4 దశాబ్దాల పోరాట ఫలితమే, ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మరి తెలంగాణ, మరి తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి కృషి వల్లనే మరి ఈ రోజు మనం తెలంగాణ సాధించుకున్నాము. మీ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి మరి కేసీఆర్ని మరొకసారి ముఖ్యమంత్రిగా చూస్తామని ఈరోజు ప్రజలు ముక్త కంఠంతో మరి అనేకమైన బాధలతో చెప్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా మరి పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అధ్యక్షతన అతని సారథ్యంలో మనము ముందరికి పోయి మరి తెలంగాణ ఈ సాధించే వరకు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు, జీవనన్న మంత్రి అయ్యే వరకు మనం అందరం కూడా పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీలోనైనా సరే కొత్త వ్యక్తులు వస్తే వారిపై నిఘా ఉంచాలని, ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణకు ఆస్కారం ఉంటుందని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో మన పట్టణం మన భద్రత మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణ ఉంటుందని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పోలీసులకు కూడా సమాచారం అందించాలని తెలిపారు. కాలనీలో ఉంటున్న ఎవరూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకూడదు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అసలు ఆ ప్రాబ్లం వాళ్ళ ఓటర్స్ మీరు చూడండి, పోయి ఓపెన్ చెప్తుంది. యాక్చువల్గా హౌసింగ్ రోడ్డు బైపాస్ రోడ్ అయింది, మన మేజర్ బైపాస్ అని కాదు, కొత్త రోడ్డు డంబర్ రోడ్డు పడింది. పెరిగి నుంచి ఈ హౌసింగ్ రోడ్ పార్క్ నుంచి ఇట్లా జిరాడి నగర్, ఈ మన నల్లపోచమ్మ ఆ ఏరియా, ఈ బెల్ట్లో ఇట్లా ఎక్కువ యూత్ మూవ్మెంట్ ఉంది. మీరు ఇటువరకు ఏంటంటే యాసిడ్ అవుతున్నారు అంటున్నారు, అప్పటికి ఇట్లా ఉంది, ఇది వస్తుంది, ఫుల్ టైం ఉంటారు. అవి ఫుల్ ప్లేట్గా బంద్ చేస్తారు. ఇక్కడ ఈ సరౌండింగ్లో యూత్ పిల్లలు ఎక్కువ తిరుగుతుంది. అది కూడా మేము ప్రివెన్షన్ చేస్తాం రైట్. కానీ మీ తల్లిదండ్రులు తెలియాలి, మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దయచేసి మా పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మీరు మన కాలనీ సేఫ్ ఉంచుకోవాలంటే, మీ కాలనీలో దొంగతనం అయిందనుకో 1 లక్ష 2 లక్షలు చెప్తున్నాం కదా, ఈ క్యారీ చేసే అమౌంటే మామూలుగా ఉంటుంది. అవి నష్టం జరిగిందాక చూసుకోకండి, నెగ్లిజెన్స్ చేయకండి. దయచేసి ఇప్పటికైనా అసలు ఆ కేసు పట్టుకోవడానికి కూడా సీసీ కెమెరా రోడ్లు ఎవరి ఇళ్ళలో తక్కువ ఉన్నాయి. ఇంత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాలో కూడా సీసీ కెమెరా సరిగ్గా లేవు. మన ఆర్మూర్లో అర్థం చేస్తున్నాం, మేము మోటివేట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అవుతున్నా ఇంకా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను బీజేపీ నాయకులు ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరిస్తే బాగుంటుందని, ప్రజలకు న్యాయమైన పరిపాలన అందుతున్నట్లు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పండించినటువంటి పంటల్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సుమారు 3,000 కోట్ల అవినీతి అక్రమాలకు పాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్, మీరు ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చండి. రైతులకు ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో తూకాలు వేయలేకపోతా ఉండ్రు, బోనస్ ఇవ్వలేకపోతా ఉండ్రు. రైతాంగానికి బోనస్ ఇవ్వండి, తూకాలు వేయండి, గని బ్యాగులు అందుబాటులో ఉంచండి. లేకుంటే రానున్న రోజుల్లో రైతులు గాని, యువత గాని, ప్రజలు గాని మిమ్మల్ని బొందబెట్టి ఈ యొక్క మనకు వచ్చిన సందర్భంగా జూన్ 2వ తారీఖు మళ్ళీ రానున్న రోజుల్లో నెక్స్ట్ 2వ తారీఖు వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం ఖాయమని చెప్పి ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. భక్తి శ్రద్ధలతో రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాలు కన్నుల పండగగా నిర్వహిస్తున్నామని, అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నామని మీర్దాపల్లి గౌడకుల సంఘం సభ్యులు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మీర్దాపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గౌడ కులస్తులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం మేకలను అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ కుల సభ్యులు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మేకలను అమ్మవారికి బలివ్వడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడకుల సంఘం సభ్యులు, గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. మాది మేడదాపల్లి. మా నాయన పేరు నరసాగౌడు, మా తాత పేరు మిసల గంగగౌడు. నాకు అమ్మవారు అనుగ్రహంతో ఈ పండుగ మా కుల సభ్యులతో అందరూ సహకరించిన కావున మా కుల సభ్యులు, మేము, మా గ్రామం చల్లగా ఉండాలని మా ఇంట్లో ఎల్లమ్మ తల్లిని నిలుపుకున్నాను. మా గ్రామం అంతా కూడా సహకరించారు. గ్రామస్తులు అందరూ మంచిగా ఉండాలా, మా గౌడ సంఘం మంచిగా ఉండాలా, మా చెట్లు, పాడి, పంట అన్ని మంచిగా ఉండాలా. అయినా సరే 5 రోజుల పండుగ, ఈసారి 4 రోజుల పండుగ రంగరంగ వైభవంగా జరిగింది. గౌడి చెట్టులు అందరూ, మా చుట్టాలు, ఊరు ప్రజలందరూ లందకడిపోవటం, గంగ బోనము, పోచవ బోనము, ఎల్లమ్మ కథ, ఎల్లమ్మ పటాలు, మేకలు మత్త కొలుపటం ఇవన్నీ చేశాం. పెద్ద పండుగ ఎట్లా చేసినామో ఈ పండుగ కూడా అట్లనే చేసినాం. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను భీమ్గల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పురపాలక సంఘం కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య పాల్గొన్నారు. పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ బొదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరావు, పార్టీ నాయకుడు మల్లెల లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లతా నర్సయ్య, జనార్దన్, కిస్టాగౌడ్, గోన్గొప్పుల భోజాగౌడ్, సీనియర్ నాయకుడు గణేష్, శ్రీధర్ గౌడ్, సందీప్, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చోట్పల్లి రవి, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, కౌన్సిలర్లు బొదిరే నర్సయ్య, నీలం రవి, మల్లెల ప్రసాద్, గున్నాల భగత్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో
ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరమైన వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నాము. అలా చేయించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాము. కావున మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కంటితో బాధపడేటటువంటి వ్యక్తులందరూ మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మండల విద్యా వనరుల కేంద్రం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పతాకావిష్కరణ చేశారు. మండలి చైర్మన్ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు నేడని గుర్తు చేసుకున్నారు. త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు అని, అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు అని, తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం సగర్భంగా ఎగిరిన రోజని, 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడని అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు రాజేందర్ జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. PACS సొసైటీ కార్యాలయంలో DCCB చైర్మన్ కుంట రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వటం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్, రమణ, నరేందర్, రాజేశ్వర్, మండల వైస్ ప్రెసిడెంట్ మల్లేష్, పొన్నాల రాజేశ్వర్, సతీష్, ధనుంజయ్, చరణ్, మహిళా మండల అధ్యక్షురాలు స్వరూప, లావణ్య, గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ వచ్చేంత వరకు నిరంతరంగా పోరాడటం జరిగిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ అభివృద్ధికి నిరంతరంగా కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేగుల రాములు, వేల్పూర్ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్, మాజీ ఎంపీటీసీ సుంకరి రాము, ఎంపీటీసీ మాజీ కోఆప్షన్ మెంబర్ అజీజ్, భోజన్న అశోక్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆపేయడం జరిగింది. ఇట్లా ఏవేవైతే కేసీఆర్ తన మార్క్ తోటి పనులు వేసిందో అటువంటి పనులను కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆపేసి వేరే రకం చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి మనం తెలంగాణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు ఏక ముక్తగా చేసి ఏదైతే అప్పుడు 10 సంవత్సరాల తెలంగాణలో ఎట్లా ఉండరో ఆ రకంగా మళ్ళీ మనం కోరుకోవాలంటే మనం ఖచ్చితంగా ఉద్యమాల్సిందే. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మన బాల్కొండ ప్రశాంత్ గారు మాకు మండల స్థాయి నాయకులందరూ కూడా పిలుపునిచ్చారు. రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు తీసుకొని రేపటి నుంచి గ్రామాలలో, ప్రజలలో, వార్డులలో తిరగాలని చెప్పి ఆదేశించారు. జరిగి ఆ రకంగా మనం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ దినోత్సవం సందర్భంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని, ప్రజలు తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. 12 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని బీజేపీ శపథం చేసింది. కాబట్టి ఇప్పటి నుంచి కష్టపడి బీజేపీ అభివృద్ధికి మేమంతా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల శివకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దేవారెడ్డి, ఎర్గట్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజారెడ్డి, మండలంలోని కాంగ్రెస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, కేఎంసీ డైరెక్టర్తో పాటు గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్గట్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైన ఉద్యమ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ పాత్ర కీలకమని, తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కమర్పల్లి మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ అధికారి రాజగంగారం, ఎంపీడీఓ చింతరాజ శ్రీనివాస్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐజీ అనిల్ రెడ్డి, అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు, పలు రాజకీయ పార్టీ కార్యాలయాలలో నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు. అనంతరం కమ్మరపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు సేఫ్టీ షూ, సేఫ్టీ హెల్మెట్లు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ పంపిణీ చేశారు. అనంతరం బదిలీపై వచ్చిన కార్యదర్శి వినోద్ కుమార్ను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్గా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. నేడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అవుతుంది. కావున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ 13వ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా కమ్మర్పల్లి మండల ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, అన్ని గ్రామాల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు. కమ్మర్పల్లి మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా రాష్ట్రం అందించే సంక్షేమ ఫలాలను అందుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు అధికారులకు, అనాధికారులకు, కమ్మర్పల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున తెలంగాణ శుభాకాంక్షలు. జై తెలంగాణ. నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గ్రామ ప్రజలకు మరియు అధికారులకు, అనధికారులకు నా యొక్క నమస్కారం. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. అంకాపూర్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాక ఆవిష్కరణ. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన పట్టణం, మన భద్రత, మన బాధ్యత. కాలనీవాసులకు సూచనలు, సలహాలు చేసిన SHO సత్యనారాయణ గౌడ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.